జేఎన్ ఫార్మాసిటీలోని సినర్జిన్ ఫార్మా కెమికల్స్లో నిన్న రాత్రి 12:30కి బి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది. ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అనే ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు, ఆ కెమిస్ట్ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర 5 సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్ వర్క్ చేస్తున్నాడు. ఆయన రాజామికి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి కెమికల్ మిథనాల్లోనే ఆ లెసిట్రాన్ అనే కెమికల్ యూస్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట. ఒక 900 kgs దాన్ని అందులో మిక్స్ చేయాలి. అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే. కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హ్యూమన్ ఎర్రర్, అది కొంచెం ఇలా దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం. అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్ సింగ్ అదేవిధంగా వైబోన్ కోరా, రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన 3 అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈరోజు మనకు హాస్పిటలైజ్డ్ అవ్వటం అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఎవరైతే వైబోన్ కోరా ఉన్నాడో అతనికి 90% బర్న్స్ అయిపోయినాయి, ఒళ్ళంతా కాలిపోయింది. మిగతా వాళ్ళందరికీ కూడా 60% బర్న్స్ అయినాయి. ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడాము. మెరుగైన వైద్య సౌకర్యాలన్నీ కూడా కల్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికే కలెక్టర్ గారు అదేవిధంగా అనకాపల్లి జేసీ గారు కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి పంపించి హాస్పిటల్లోని మెరుగైన వైద్యం అందించడానికి పర్టికులర్గా వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేం. ఈరోజు సూర్యనారాయణ అన్న వ్యక్తి ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి మీ అందరినీ కూడా నేను చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పడమే కాదు, పాపం సూర్యనారాయణ అన్న వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈరోజు 2 రోజులు లీవ్ పెట్టుకొని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈలోపు ఇలా జరిగింది, నేను వదులుతానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమీ చేయలేం. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వాట్ ఎవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈరోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరు చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్డ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడడం ఏంటి? సో నేను అదే చెప్తున్నాను, ఇమ్మీడియట్గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్ సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకొని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము.